ఎవరో వస్తారని ఏదో చేస్తారని గాల్లో దీపం పెట్టి దేవుడా నీవే ఉన్నావు నీవే దిక్కు అంటే సరిపోతుందా చెప్పండి. ఆరిపోతున్న దీపాన్ని రెండు చేతులు అడ్డం పెట్టి ఆపుదా? చాలా మందికి ఇలాంటి ఫిలాసఫీ గురించి మాట్లాడడం ఒక సరదా అయిపోయింది. మంచిదే, కానీ యుద్ధానికి వెళ్ళి శత్రు సైన్యం ముందు నిల్చొని ఏం జరిగితే అదే జరుగుతుంది, అంతా ఆ పైవాడి దయ అంటే సరిపోతుందా? చాలా మంది తాము చేయాల్సింది చేయకుండా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు. మనం చేసినా చెయ్యకపోయినా జరిగేదేదో జరుగుతుంది, జరగక మానదు అని ఫిలాసఫీలు మాట్లాడుతుంటారు చాలా మంది. మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక విషయం అర్థమవుతుంది. ఇలా ఫిలాసఫీ మాట్లాడే వాళ్ళంతా చేతగాని వాళ్ళు, చేసేది లేక ఏమీ చేయలేక ఇక భారమంతా దేవుడిపై వేసి కర్మ సిద్ధాంతాన్ని వల్లవేస్తుంటారు. ఇలాంటి వాళ్ళతో కాస్తంత జాగ్రత్తగా ఉండాలి మనం. సాహస దోషం అంటారు కదా, 4 రోజులు ఇలాంటి వాళ్ళతో మనము తిరిగితే వారు వీరవుతారు, వీరు వారవుతారు అంటే మనము కూడా అలాగే తయారవుతామన్నమాట. కర్మ సిద్ధాంతం చాలా మంది కర్మ అంటే విధి, మన తలరాత అనుకుంటూ ఉంటారు. ఏది మన చేతిలో లేదనుకొని నా కర్మ ఇలానే ఉంది అనుకుంటూ ఉంటారు. నిజానికి సోమరిపోతులు తమ సోమరితనాన్ని, శ్రమలేమిని, అసమర్థతను, బద్ధకాన్ని కర్మ అనే ఒక పదంతో కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి కర్మ అంటే శ్రమ, కర్మ అంటే ఏదో ఒక పని చేయడం. ఇదే కర్మ సిద్ధాంతం అంటే పనిని నమ్ముకున్నవాడన్నమాట. కర్మయోగి కేవలం తన యొక్క శ్రమని ప్రయత్నం ద్వారా మాత్రమే ఫలితం సాధించుకోవాలని అనుకుంటాడు. చేతగాని మాటలు కట్టిపెట్టి చేతులకు పని చెప్పాలి. మన అదృష్టం ఎక్కడో లేదు, మన చేతుల్లోనే ఉంది. కర్మయోధుడికి మాటలతో పని లేదు, రేపు చేయాల్సిన పనిని ఈ రోజే చేయాలి. అప్పుడు అదృష్టం చెప్పకుండానే తలుపు తడుతుంది. మనం చేయాల్సిన పనిని కూడా చేయకుండా అంతా ఆ బైవాడి దయ అంటూ తోసేయడం మనల్ని మనం ద్రోహం చేసుకోవడమే. మీరు గమనించారో లేదో కానీ పని చేస్తున్న చేతులు ఎంతో అందంగా ఉంటాయో తెలుసా? వద్దన్నా వాటిని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. మహాభారత యుద్ధంలో గాంధీవాన్ని కింద పడేసి చేతులెత్తేసిన అర్జునుడిని చూస్తే మా చెడ్డ చిరాకిస్తుంది. అదే గాంధీవాన్ని చేతబట్టి శత్రు సైన్యాన్ని యుద్ధంలో గెలుస్తుంటే అలాంటి అర్జునుడిని చూస్తే ముచ్చటేస్తుంది. చిట్ట చివరిగా నేను చెప్పేది ఏమిటంటే, మన భవిష్యత్తు మన చేతిలోనే ఉంది మిత్రులారా. దాన్ని సక్రమంగా దారిలో పెట్టుకోవడమే మనం చేయాల్సిన పని. అంతేగాని ఎవరో వస్తారని ఏదో చేస్తారనుకోవడం మనల్ని మనం మోసం చేసుకోవడం అన్నమాట. మన అదృష్టం మన చేతుల్లోనే ఉంది. మన శ్రమ, మన శక్తే మనకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీశ్రీ గారు అన్నట్లు ఎవరి కోసమో ఎదురు చూడకుండా మన పని మనం చేయాలి. అప్పుడు ఫలితం మన కాళ్ళ దగ్గర తోక ఊపుకుంటూ తిరిగే పెంపుడు జంతువులా అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే హరే కృష్ణ అని కామెంట్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి.